మోడీ బిగ్ ప్లాన్ ఫెయిల్ అయిందా? భారత్లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల యూనిట్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే బీజేపీ సర్కార్ ప్రధాని మోడీ ప్లాన్స్ రివర్స్ అయ్యాయా అంటే అవుననే చెప్తున్నాయి అధికార వర్గాలు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా ప్రధాని మోడీకి కేంద్రంలోని బీజేపీ సర్కార్కు ఒకంత షాక్ లాంటిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత కీలకమైన టెస్లా యూనిట్ ప్రకటన ద్వారా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాజకీయ ప్రయోజనం పొందేందుకు మోడీ సర్కార్ ప్లాన్ వేసింది. కానీ చివరి నిమిషంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇండియా టూర్ను వాయిదా వేసుకోవడంతో ఇది మోడీకి పెద్ద సెట్ బ్యాక్గా చెప్తున్నారు. దేశమంతా అత్యంత కీలకమైన లోక్సభ ఎన్నికల తరుణంలో ఉన్న వేళ టెస్లా అధినేత ఎలన్ మస్క్ టూర్ ఇప్పుడు ఫిక్స్ చేయడం కూడా అంత పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, దీనికి గత కొన్ని సంవత్సరాల నుంచే తెచ్చి కూడా సిద్ధం చేశారనే అభిప్రాయం కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ చివరి నిమిషంలో ఎలన్ మస్క్ టూర్ క్యాన్సిల్ కావడం మాత్రం ఇప్పుడు బీజేపీ సర్కార్కు, ముఖ్యంగా ప్రధాని మోడీకి సెట్ బ్యాక్గానే భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఎలన్ మస్క్ ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో కూడా ఆయన సమావేశం ఉంది. ఈ సమావేశం అనంతరమే భారత్లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల యూనిట్పై ప్రకటన చేస్తారని భావిస్తూ వచ్చారు. దీనికోసం అంత రంగం కూడా సిద్ధమైంది. కానీ శనివారం నాడు ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా టెస్లాకి సంబంధించి తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా టూరు వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటిస్తానన్నారు. తాజా పరిణామాలపై అంటే ఎలన్ మస్క్ టూర్ వాయిదాపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించిందనే చెప్పొచ్చు. ఇండియా బ్లాక్కు చెందిన ప్రధాని త్వరలో ఎలన్ మస్క్కు స్వాగతం పలుకుతారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం కంటే యూపీఏ ప్రభుత్వము భారత్లో మరింత ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రధాని పదవీ కాలం ముగియనున్న మోడీని కలవటం ఎందుకులే అని భావించే ఎలన్ మస్క్ టూరు వాయిదా వేసుకున్నట్లు ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టెస్లా ఏర్పాటు ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ యూనిట్ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కు వస్తుందా లేక మరో బీజేపీ పాలిత రాష్ట్రానికి వెళ్తుందా అన్న ప్రశ్నలు ఎదురుకాగా ఈ యూనిట్ భారత్కు వస్తుందనే కోణంలో చూడాలంటూ కేంద్ర మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎక్స్ అంటే పూర్వ ట్విట్టర్తో పాటు ఎన్నో వైవిధ్యమైన వ్యాపారాలు ఉన్న ఎలన్ మస్క్ చాలా కాలం పాటు ప్రపంచంలో నెంబర్ 1 సంపన్నుడుగా ఉంటూ వస్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్లో చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా ఈ నెంబర్ అటు ఇటు మారుతూ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అయితే ఎలన్ మస్క్ టూర్లో టెస్లా యూనిట్తో పాటు స్టార్లింక్ శాటిలైట్స్ ద్వారా సేవలు అందించే అంశంపై కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావించారు. కానీ మస్క్ టూర్ వాయిదాతోటి ఇక ఈ నిర్ణయాలన్నీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాతే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.